హాయ్ అండి. ఈ మెసేజ్ కొంతమంది స్టూడెంట్స్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరికి అంటే కొందరు స్టూడెంట్స్ ఒక మానసిక వేదనతో ఎప్పుడూ చాలా బాధపడుతూ ఉంటారు. అది ఏంటి అంటే వాళ్ళు చదువుతూ ఉంటారు, కష్టపడి చదువుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏది గుర్తుండదు. ఇప్పుడు చదివింది మనం గాని ఒక 5 మినిట్స్ తర్వాత వాళ్ళని గాని అడిగినట్లయితే వాళ్ళు చెప్పలేరనమాట. ఈ పేరెంట్స్ తల్లిదండ్రులేమో వాళ్ళని ప్రెజర్ చేస్తుంటారు. చదువు, చదువు, చదువు. ఆ పక్కింటి వాడు బాగా చదువుతున్నాడు, ఈ ముందింటి వాడు బాగా చదువుతున్నాడు. సో, వాళ్ళని బాగా వేధిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఒక మంచి చిట్కా నేను చెప్పదలుచుకున్నానండి. ఇది అందరికి తెలిసిన విషయమే. పెద్దవాళ్ళు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అది ఏంటి అంటే 1 టైమ్ రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 టైమ్స్ రీడింగ్. అంటే ఒక్కసారి మనం చూసి దాన్ని గాని ఒక పేపర్ మీద రాసినట్లయితే అది 10 సార్లు మనం చదువుకున్నట్లుగా సమానం అన్నమాట. అంటే ఈ ప్రాక్టీస్ డైలీగా మనం పిల్లలతో చేయించినట్లయితే స్టూడెంట్స్ దాన్ని ఒక డైలీ ప్రాక్టీస్ లాగా చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు వాళ్ళు చూస్తారు. ఎందుకంటే చరిత్ర చెప్తుంది, ఎంతోమంది వాళ్ళ చిన్న వయసులో మొద్దులుగా ఉన్నవాళ్ళు, డల్ స్టూడెంట్స్గా ఉన్నవాళ్ళు, వీక్ స్టూడెంట్స్గా ఉన్నవాళ్ళు ఈ ప్రాక్టీస్ ఇంప్లిమెంట్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తుంచుకొని మీ పిల్లలు కానీ ఒకవేళ అలాంటి బాధతో కానీ బాధపడుతున్నట్లయితే ఆ పిల్లలకి ఇది ప్రాక్టీస్ చేయించండి. వాళ్ళు ఏదైతే చదువుతున్నారో దాన్ని చూసి రాయమని చెప్పండి. ఒకసారి 2 సార్లు రాయమని చెప్పండి. అది ఎన్నోసార్లు వాళ్ళు చదివినంత సమానం అనమాట. ఎందుకంటే మన రైట్ హ్యాండ్ మన లెఫ్ట్ బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉంటుంది. అదే లెఫ్ట్ హ్యాండ్ రైట్ బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ విధంగా చేతులు బ్రెయిన్తో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉండటం వల్ల మనం రాసేటప్పుడు అది డైరెక్ట్గా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో దానివలన ఎక్కువగా అది ఒక విధంగా చెప్పాలంటే పర్మనెంట్గా గుర్తుంటుంది అనమాట. సో కాబట్టి ఈ ప్రాక్టీస్ తల్లిదండ్రులు ముఖ్యంగా ఎవరైతే గుర్తుండటం లేదు అని ఒక రకమైనటువంటి మానసిక వేదనతో కానీ బాధపడుతున్నట్లయితే వాళ్ళకి ఇది చేయించండి. మంచి ఫలితాలను మీరు చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.